ఆదోని మండలం పరిధిలో బల్లేకల్ గ్రామ ఈశ్వర దేవాలయంలో గ్రామ ప్రజలు వర్షం కోసం వర్ణ యాగం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ తరతరాల సాంప్రదాయబద్ధంగా వస్తున్న వింత సాంప్రదాయం పూర్వం పెద్దల శ్రావణ మాసం తొలి సప్తమి రోజు నుంచి ప్రారంభం చేసుకుంటాం. వర్షాలు లేక ఇబ్బందులు ఎదురైన రోజుల్లో గ్రామ పెద్దల నిర్ణయంతో ఈశ్వర దేవాలయంలో వర్ణయాగం చేయాలి. 7 రోజులు నిత్యం 7 రాత్రులు పగలు తలస్నానం చేసి తడి బట్టలతోనే నిలబడి ఉండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో భజన కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో విశేషం 7 రోజులు వరుసగా 7 భజన బృందాలు, భజన బృందంలో 7 సభ్యుల సప్త భజన చేసే వర్షాలు బాగా సమృద్ధిగా వస్తాయని, కరువు కాటకాలు దూరం అవుతాయని పెద్దలు చెప్పిన మాట. ఇప్పటి వరకు ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగిస్తున్నామని తెలిపారు. మరి శ్రావణ మాసంలో తొలి సప్తమి నాడు మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరు పెద్దలు కూర్చొని, మేము కూడా గతంలో ఎప్పుడు మేము చూడలేదు, ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారబ్బా సప్త భజన అని చెప్పేసి మా గ్రామస్తులు అందరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మాకు కూడా అవగాహన వచ్చింది. ఎందుకంటే ఈ సప్త భజన అనేది గ్రామంలోనే కాదు, మొత్తం ఎక్కడ కూడా చాలా చాలా ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా వర్షం మన గ్రామాలకు కానీ మన పల్లెటూర్లకు కానీ ఎక్కడ కూడా వర్షం పడకపోతే ఈ యొక్క ఆనవాయితీ తరతరాల నుండి కొనసాగుతూనే ఉన్నది. ఈ సప్త భజన చేసినప్పటి నుండి మా గ్రామంలో 2 సార్లు తొలకరి జల్లులు కూడా కురవడం జరిగింది. దాని వలన మేము కూడా మా తరాలకు కూడా, మా ముందు తరాలకు కూడా ఇప్పుడు ఊళ్ళు కూడా చూపించి ఈ ఆచార మార్గాన్ని మాకు అందించిపోతున్నందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.